తిరుపతి వేదాంతపురం దగ్గర స్వర్ణముఖిలో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న స్వర్ణముఖిలో 4 యువకులు గల్లంతయ్యారు. మిగిలిన 2 కోసం ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు గాలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో స్వర్ణముఖిని జల్లెడ పడుతున్నారు. తిరుపతి వేదాంతపురం దగ్గర స్వర్ణముఖిలో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న స్వర్ణముఖిలో 4 యువకులు గల్లంతయ్యారు. మిగిలిన 2 కోసం ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు గాలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో స్వర్ణముఖిని జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ, స్వర్ణముఖిలో గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ సమీపంలోని స్వర్ణముఖి నదికి ఈతకు వెళ్లిన 7 యువకుల్లో 3 స్థానికులు రక్షించారు. అందులో 4 గల్లంతైన పరిస్థితి ఉంది. అంటే ఎవరికి ఈత రాకపోవడం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే వాళ్ళకి. అదే సమయంలో వాళ్ళు అంటే ఇసుక దిన్నెల మీద ఆటలాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈత కొట్టడానికి వారందరూ ఆ నీళ్ళల్లో దూకడం జరిగింది. అదే సమయంలో ఈ యొక్క నది ఒక ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఆ 4 కొట్టుకుపోయినట్లుగా కూడా ఈ యొక్క అక్కడ స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిన్న సాయంత్రం ఈ యొక్క గల్లంతైన 4 ఎవరైతే ఉన్నారో ప్రకాష్, చిన్న, తేజ, బాలు అనే ఈ 4 యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. బాలు అనే యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత వర్షం పడుతున్న కారణంగా అలాగే ఒక చీకటి ఏర్పడడంతో ఒక సహాయక చర్యలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవడంతో సహాయక చర్యలను నిలుపుదల చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆ యొక్క గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకులాటను ప్రారంభించారు. ఎవరైతే ఆ 3 గల్లంతైనారో వారిలో ఈ రోజు ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో ప్రకాష్ అనే ఒక యువకుని మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత 11 గంటలకి తేజ అనే మరో వ్యక్తి మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత చివరగా చిన్న అనే వ్యక్తి మృతదేహాన్ని కోసం ఒక ఎన్డీఆర్ఎఫ్ దళాలు అలాగే అగ్నిమాపక సిబ్బంది అంటే రెస్క్యూ టీం కూడా ఒక మృతదేహం కోసం గట్టిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే అరగంటగా ఇక్కడ వర్షం పడుతున్న కారణంగా కూడా కొంత సహాయక చర్యలకు కూడా ఇబ్బందికి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎవరైతే గల్లంతైనారో వాళ్ళలో 3 మృతదేహాలను గుర్తించారు. మరో మృతదేహం కోసం ఒక ఎన్డీఆర్ఎఫ్ దళాలు అలాగే రెస్క్యూ టీం కూడా గాలింపు చర్యలు చేపడుతుంది. మరోవైపు ఏదైతే ఆ యొక్క గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాతో కూడా పూర్తిగా ఇక్కడ వారిని ఆచూకీ కోసం అన్వేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో పాటు ఎమ్మెల్యే పులవర్తి నాని కూడా ఇక్కడే ఉండి ఆ యొక్క సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ నారాయణ.